ఆడవారికి అన్యాయం జరిగితే ఆ క్షణం కూడా ఆలోచించకుండా చర్యలు తీసుకుంటామని కూటమి పెద్దలు సినిమా డైలాగులు చెప్పారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి సీన్ రివర్స్లో ఉంటుంది. ఇళ్లలోకి వెళ్ళి మరి మహిళలపై కూటమి నేతలే దాడులకు తెగబడుతున్నా కనీసం స్పందించడం లేదు. పైపెచ్చు పోలీసుల్ని సైతం అటు వెళ్ళొద్దంటూ కనుసైగలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోనూ ఇదే జరిగింది. బీసీ నేతలు ఇళ్లను టార్గెట్ చేసి మహిళలపై దాడికి దిగారు. గర్భిణి అనే కనికరం లేకుండా విచక్షణరహితంగా దాడి చేశారు టీడీపీ గూండాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అండతో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు దాడులకు దిగాయి. బీసీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలి ఇంటిపై విచక్షణారహితంగా దాడి చేసి ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా జెడ్పీటీసీ రమాదేవి గర్భిణిగా ఉన్న ఆమె కోడలిపైన దాడికి తెగబడ్డారు. ఇంటిని మొత్తాన్ని ఇష్టారీతిన ధ్వంసం చేశారు. రోడ్డుపై కనిపించిన ప్రతి ఒక్క వాహనానికి నిప్పుపెట్టి దహనం చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఏం అన్యాయం చేశామని ఇంతటి దారుణానికి ఒడిగట్టారంటూ జెడ్పీటీసీ రమాదేవి కన్నీరు మున్నీరయ్యారు. తన భర్త మాజీ ఎంపీపీ రెడ్డయ్యను హత్య చేసేందుకే మాస్కులు వేసుకుని టీడీపీ వారు తమ ఇంటిపైకి దాడికి దిగారని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మా ఇంటానికి ఫోన్ వచ్చింది సార్, రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి. చంపుతాము, ఏడ నువ్వు వచ్చేస్తాను మేమన్నారు సార్. మా కొడుకుని మా మగని చంపుతామని ఫోన్లోనే చెప్పినారంట సార్. మేము పట్టించుకోలేదు సార్. అప్పుడు ఈ ఆడికి వచ్చి రాండి రాండి అన్నారు సార్. సుమోళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి పిల్లోళ్ళు మాస్కులు వేసుకొని కత్తికొడవళ్ళు కట్టెలు అవన్నీ ఎత్తుకొని వచ్చి మాస్కులు వేసుకొని రామ్ రామ్ అంటే గేటు దొబ్బుకుంటూ వచ్చేసినారు సార్. ఆయనకు మేమే అన్యాయం చేసినాం సార్. మా మీద ఇష్టపడినాడు అయిపో మా కొడుకుని మా మగని చంపాలని చూసినాడు. ఏమో నిన్న కూడా రాన్నా అన్నాను సార్. అయిపోను ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తాను. మేమేం చేసినాం సార్. దాడికి తెగబడే ముందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రెడ్డయ్యకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితులు చెబుతున్నారు. ఫోన్ చేసిన రోజు సాయంత్రానికే 50 మందికి పైగా టీడీపీ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు తమ సొంత డబ్బులతో కూడా అభివృద్ధిని అందించి మంచి పేరు తెచ్చుకున్న తమ కుటుంబాన్ని ఇలా దాడి చేసి భయపెట్టాలని చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సంఘటనా స్థలాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. విచక్షణారహితంగా టీడీపీ మూకలు ఇంటిని మొత్తాన్ని బెడ్రూమ్లోకి వెళ్లి మరీ ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. గాలివీడు ఎంపీడీఓపై దాడి జరగకపోయినా డ్రామా ఆడి ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన ఓ మహిళా జెడ్పీటీసీపై దాడి జరిగితే ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే, ఏమైంది? ఇది పక్షక చట్టం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు, ద్వేషాలు ఏదన్నా ఉన్నప్పుడు, వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీకు అధికారం ఉంది. లేదా వేరే రకంగా ఏదైనా చేయండి. కానీ ఇళ్ళకి వచ్చి మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా బీభత్సాలు సృష్టించడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ కుటుంబంపై దాడి చేసిన టీడీపీ మూకలను అరెస్టు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కక్ష రాజకీయాలు మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. పవన్ చంద్రబాబు బీసీల భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.